తమిళనాడు సీఎంగా ఈ సాయంత్రం పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం రాజ్భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ రిపోర్ట్ చేస్తారు. చంద్రశేఖర్, పళనిస్వామి ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ లో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? స్వాతి, మొత్తానికి తమిళనాడులో తలెత్తిన ఈ రాజకీయ సంక్షోభాన్ని కొద్దిసేపు క్రితం గవర్నర్ విద్యాసాగర్ రావు తెరదించారు. తన కలిసిన పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాసాగర్ రావు ఆహ్వానించడంతో గత 11 రోజులుగా తమిళనాడులో నడుస్తున్న ఈ సీఎం పీఠానికి సంబంధించిన రాజకీయ క్రీడకు తెరపడినట్టు అయింది. అయితే దీనికి సంబంధించి టైంను పళనిస్వామి తన శిబిరంతో మాట్లాడి, తమ నాయకులతో మాట్లాడి ఎన్ని గంటలకు రాజ్భవన్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానన్నది తర్వాత తెలియజేస్తానని వెళ్లారు. అయితే ఇప్పుడే తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా 4:30 గంటల ప్రాంతంలో రాజ్భవన్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానని పళనిస్వామి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇప్పటివరకు చూస్తే కొంతమంది మంత్రులు పన్నీర్ సెల్వంతో పాటు ఆయన శిబిరంలో ఉన్నారు. మిగిలిన మంత్రులు శశికళ వర్గంలో ఉన్నారు. పన్నీర్ సెల్వంతో పాటు ఉన్న మంత్రులకు ఎలాగూ అవకాశం ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక కొత్త వాళ్ళని తీసుకొని గతంలో ఉన్న సైజులోనే కేబినెట్ను పెడతారా, లేకపోతే ప్రస్తుతానికైతే పళనిస్వామి తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొకసారి కేబినెట్తో ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది వేసి చూడాల్సి ఉంది. మొత్తానికి రాజ్భవన్లో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని ముగించాలని విద్యాసాగర్ రావు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి వర్గం నుంచి కూడా అన్నాడీఎంకే వైపు నుంచి కూడా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిరాడంబరంగా ముగించాలని చూస్తున్నారు. ఎందుకంటే తమ నాయకురాలు శశికళ ఇప్పటికే జైలుకు వెళ్ళున్నారు. ఆమె జైల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని ఆడంబరంగా చేసుకోవడం ఎంత మాత్రం కూడా బాగోదు. కాబట్టి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు పాలన అందించాలని, అలాగే బడ్జెట్ సమావేశాలను త్వరగా ప్రారంభించి త్వరగా రాష్ట్ర బడ్జెట్ను ప్రజెంట్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికే ఫిబ్రవరి సగం దాటిపోయింది. మార్చి నెలాఖరికల్లా కొత్త బడ్జెట్ రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా కొత్త ప్రభుత్వాన్ని, అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణ పరిపాలనలోకి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఆ దిశగా ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా కూడా గవర్నర్ సూచించినట్టుగా చేస్తుంది. దాదాపు అరగంటకు పైగా ఈ పళనిస్వామి బృందంతో గవర్నర్ చర్చలు జరిపారు. కానీ ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఆయన వారికి వివరించినట్టుగా చేస్తుంది. మొత్తానికైతే అటు పన్నీర్ సెల్వమా, ఇటు పళనిస్వామి ఎవరికి పిలుపు వస్తుంది రాజ్భవన్ నుంచి, ఎవరికి పట్టం కట్టడానికి గవర్నర్ సుముఖత వ్యక్తం చేస్తారు, ఎవరికి పట్టాన్ని తప్పించుకోవడానికి ఛాన్స్ ఇస్తారని దాన్ని చాలా పడిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఈ మూడవ ముఖ్యమంత్రి 6 నెలల్లో తమిళనాడుకు మూడవ ముఖ్యమంత్రి వస్తున్నారు. మొదట జయలలిత, ఆ తర్వాత పన్నీర్ సెల్వం, మళ్ళీ ఇప్పుడు పళనిస్వామి. అన్నాడీఎంకే సంబంధించిన వాళ్ళైనప్పటికీ అన్నాడీఎంకే ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయింది. ఈ మొత్తం వ్యవహారం సుఖవంతంగా ముగిసిపోయింది, ప్రశాంతమైపోయింది కథ. అయితే 15 రోజులు సమయం ఇవ్వడంతో ఎప్పుడు బల నిరూపణకు పళనిస్వామి సిద్ధపడతారని కూడా చూడాల్సింది. ఎప్పటి సాధ్యమైనంత తొందరగా ఈ బల నిరూపణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలనేది పళనిస్వామి వర్గం భావిస్తోంది. ఎక్కువ సమయం ఇవ్వడం ఏమాత్రం కూడా మంచిది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నది పళనిస్వామి వర్గం భావిస్తా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే బల నిరూపణకు సమయం గవర్నర్ కోరి వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి ఆ దిశగా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడులోనే, అంటే చెన్నైలోనే ఉండాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చంద్రశేఖర్, అంటే ఈ బే రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇంకా అక్కడే ఉన్నారా? ఇప్పుడు మరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా హాజరవుతున్నారా? ఆయనతో పాటు ఇంకెవరెవరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమాన్ని అయితే పళనిస్వామి చేస్తా ఉన్నారు. తన మీద నమ్మకం ఉంచి, తన మీద విశ్వాసం ఉంచి శశికళ చెప్పినట్టుగానే వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 10 రోజుల నుంచి మాట తప్పకుండా, క్రమం తప్పకుండా కూడా అదే క్యాంపులో కొనసాగుతా ఉన్నారు. ఆ క్యాంపు కొనసాగించడానికి వీలుగా, ఆ క్యాంపులోనే వాళ్ళందరూ కూడా కొనసాగించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ ప్రమాణ స్వీకారానికి మొత్తం క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. క్యాబినెట్ ను ఈ రోజు రేపట్లో కొత్త క్యాబినెట్ ఎంటర్ చేసే అవకాశం ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.